ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా మాట వినపడుతున్న వాళ్ళందరూ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఏ కూటము? ఏ కూటము? దగ్గరికి చెప్పండి. రేపు ప్రభు రక్త మాంసములలో పాలు పొందాలి. ఎవరు పాలు పొందాలి? ఎవరు పాలు పొందాలి? ఏ వ్యక్తులు పాలు పొందాలి? ఏ వ్యక్తులు ప్రభు బల్లారాధనలో చేయి వేస్తారు చెప్పండి. గట్టిగా చెప్పాలి, గట్టిగా. ఎవరు తీసుకుంటారు బల్లారాధన? మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిసం పొందే ప్రతి వ్యక్తి కూడా ప్రభు రక్త మాంసములలో పాలు పాగస్తుడు అవుతాడు. ఎప్పుడవుతాడు? ఎప్పుడవుతాడు? ఏ రోజు అవుతాడు? నెలకొక్కసారి జరిగే ప్రభు బల్లారాధనలో పాలు పొందుతాడు. మిగతా రోజులన్నింటిలో దేంట్లో పాలు పొందుతాడు? అక్కడ పాలు పొందుతాడు అంటే లోకరీతిగా పాలు పొందుతాడు. బైబిల్లో రాయబడిన మాట ఏమంటే, మునుపు మనమందరం దేవునికి ఎక్కడి నుండి వాళ్ళం? దూరంగా అని చెప్పరేంటండి? మునుపు మీరందరూ నాకు దూరస్తులు అని రాస్తాడు. బైబిల్ రాసింది మీరు అపవాది పిల్లలు అని రాస్తాడు. దేవుణ్ణి ఎరుగక మునుపు మనమందరం దేవునికి ఎక్కడ ఉండేటోళ్ళం? దూరంగానే నిల్చున్నట్టోళ్ళం. యేసు ప్రభువును ఎరిగి తెలుసుకొని ఆయన క్రమ పద్ధతులను అనుసరించిన తర్వాత మనం దేవునికి ఎక్కడికి వాళ్ళమయ్యాం? సమీపస్తులమయ్యాం అని రాసింది. దేని ద్వారా మనిషి దేవునికి సమీపస్తుడుగా మారుతాడు? దేని ద్వారా మనిషి దేవునికి దగ్గరకు వస్తాడు? దేని ద్వారా మనిషి దేవుణ్ణి స్నేహిస్తాడంటే బైబిల్లో రాసింది రక్తము వలన మీరు నాకు సమీపస్తులై ఉన్నారు అని రాశాడు. ఎవరి రక్తం వలన సమీపస్తులు అవుతాడు? ఏ రక్తం వలన సమీపస్తులు అవుతారు అంటే జంతువుల రక్తం వలన అవుతాడా? కోడెల రక్తం వలన అవుతాడా? ఎవరి రక్తం వలన అవుతాడు? యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా సంపూర్ణంగా కడగబడిన వాడై ఉండాలి. ఎలా కడగబడిన వాడై ఉండాలి? ఎట్లా? ఇప్పుడు మీరు పాత్రలు కడుగుతారు. నిన్న తినే పాత్రలు ఈరోజు కడగాలంటే ఎట్లా కడుగుతారు? ఎలా ఉండాలి పాత్ర? నెక్స్ట్ భోజనం చేయాలంటే ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ఎట్లా ఉండాలి? అట్లే వడ్డిస్తారా? ఎవరైనా తింటారా? ఎవరు తినరు. ఆ పాత్ర నువ్వేం చేస్తావు? నీట్గా నానబెట్టి గంట 2 గంటల తర్వాత పాత్రను తీసి సోపు తీసుకొని ఏం చేస్తావు? దాన్ని ఏం చేస్తావు? కడుగుతావు. కడిగినప్పుడు నీళ్ళేం కలుగుతుంది? పాత్ర నీట్గా ఉంది. ఎవరన్నా అతిథి వచ్చినా కానీ తినేటట్లుగా ఉంది. ఏంటిది? నువ్వు కడిగిన పాత్ర. మరి యేసు ప్రభు రక్తము చేత కడగబడి సమీపస్తులైన మనలో ఈ పాత్ర బల్లారాధనకు యోగ్యమైనదా కాదా అని ప్రశ్న మనం వేసుకోవాలి. దేంట్లోకి యోగ్యత కలిగి ఉండాలి? ఆయన రక్త మాంసంలో పాలు పొందుటకు యోగ్యులమా కాదా అని ప్రశ్న వేసుకోవాలి. బైబిల్లో రాసింది అదే. మీరంటే మునుపు దూరస్తులు ఉన్నారు, సమీపస్తులుగా ఇస్తూ వచ్చారు. సమీపస్తుడుగా అయిన వాడు ఎవరి పోలికగా ఉండాలి? ఎవరి పోలికగా ఉండాలి? పుట్టిన పిల్లలు చిన్నప్పుడు చూడంగానే తల్లిదండ్రులు అచ్చం వాళ్ళ నాన్నలాగా, వాళ్ళ అమ్మలాగా, వాళ్ళ బాబాయ్ లాగా, వాళ్ళ పెదనాన్నలాగా, వాళ్ళ చిన్నాన్నలాగా పోలుస్తారు. దేన్ని బట్టి? మనిషి యొక్క
ముఖ రూపము, కవలికలను బట్టి, రూపాన్ని బట్టి, చేతులను బట్టి పోలుస్తారు. కానీ యేసు ప్రభు రక్తం చేత కడగబడిన తర్వాత నువ్వు ఎవరు పోలికగా ఉండాలి? ఏంటండి? ఎవరి పోలిక నీలో కనపడాలి? మీ పిల్లలను చూసి పాప ఎవరు అని అడిగాను అనుకో, మీరేమంటారు? నా కూతురు అంటారు. బాబుని చూసి ఏమంటారు? ఇతడు నా కుమారుడు అంటాడు. యేసు ప్రభు రక్తం చేత కడగబడి పరిశుద్ధపరచుకున్న తర్వాత అతడు ఎవరి పోలిక చొప్పున ఉండాలి? బైబుల్ అదే రాస్తుంది, నేను చెప్పే మాట కాదు, బైబుల్ అదే రాస్తుంది. దేవుని పోలికగా అని రాశాడు. ఎవరు పోలికగా ఉంటాడంట? ఎవరు పోలికగా ఉంటారంట? ఇప్పుడు మీరు నిజంగా చెప్పండి, హృదయపూర్వక మనస్ఫూర్తిగా మిమ్మల్ని మీరు ఒక మాట అడుగుతాను. యేసు ప్రభు రక్తం చేత కడిగిన ఆనాటి నుంచి ఈనాటి వరకు నాలో సంపూర్ణంగా మార్పు కలిగింది. నేను దేవుని పోలికగానే ఉన్నానని వాళ్ళందరూ హల్లెలూయా. ఏంటంటే మిమ్మల్ని అడిగేది, నేను చెప్పే పాయింట్ అర్థమవుతుందా? యేసు ప్రభు రక్తం చేత కడగబడ్డావు, ఓకే. రేపు ప్రభు బలలో చేయబోతున్నావు, ఓకే. కానీ నువ్వు ఎవరి పోలిక? అది కావాలి. ఇంతకాలము నువ్వు లోకంలో నడిపించబడుతూ కొనసాగించబడుతూ ఏషాలు, మాటలు, తలంపులు, ఆలోచనలు అన్నీ కూడా దేవునికి భిన్నంగానే ఉన్నాయి. దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత నీలో మార్పు కలగాలి. ఎవరు మార్పు కావాలి? ఎవరు పోలిక నువ్వు రావాలి? దేవుని పోలికగా. ఎవరు పోలికగా రావాలి? చెప్పండి అమ్మా, మీరు చదవండి. ఎఫెసీ పత్రికలో ఉంటుంది, 4వ అధ్యాయం 23వ వాక్యం, 23, 24. నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన, అక్కడ బాగా చూడండి, నీతియు యథార్థమైన భక్తి గలవారై. ఏం గలవారై? భక్తి గలవారై. ఎవరి పోలిక నువ్వు? ఇది ప్రశ్న మిమ్మల్ని నేను అడిగేది. నీవు ఎవరు పోలిక? దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకున్నారు మీరు. ఇప్పుడు దేవుని పోలిక సృష్టించబడిన వాళ్ళు ఎవరు గుణాతిశయాలు ఉండాలి? ఎవరి ఆలోచనలు ఉండాలి? ఎవరి తలంపులు ఉండాలి? ఎవరి ఉద్దేశాలు ఉండాలి? ఎవరి ప్రవర్తన నీలో ఉండాలి? ఏంటండి చెప్పరా ఏంటండి బాబోయ్, ఎవరి ప్రవర్తన నీలో ఉండాలి? దేవుని సంబంధించింది యావత్తు నీలో ఉండాలి. దేవుని సంబంధించింది యావత్తు నీలో ఉంటేనే ఆయన పోలికగా. అందుకనే బాప్తిస్మం ఇచ్చే యోహాను కూడా ఓ మాట రాస్తాడు, ఆయన చెప్పుల వారు విప్పుటకు నేను. ఏంది? యేసు ప్రభు ఇంకా బాప్తిస్మం తీసుకోవడానికి రాలేదు అక్కడికి, ఇంకా నీళ్ళ వద్దకు వస్తున్నాడు. నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు విప్పటానికి కూడా నేను ఏమాత్రం పాత్రుణ్ణి కాదు అని రాశాడు. ఏంది? యేసు ప్రభు బాప్తిస్మం తీసుకోకమునిపే. యేసు ప్రభు ఎప్పుడైతే నీళ్ళ ఎదుటకు వచ్చాడో ఏం పొందాడు అతను? యేసు ప్రభు ఏం తీసుకున్నాడు? ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకున్నాడో ఇంకా లోకానికి నాకు వైరము అని రాసింది. ఎవరికంట వైరము? లోకానికి నాకు ఇంకా సంబంధం లేదు. ఇంకా లోక ఉద్దేశాలు అంటూ నాలో ఏది కూడా ఉండకుండా బాప్తిస్మంతో ముగించేశాను.
ఇప్పుడు యేసు ప్రభు లోకం నుండి సపరేట్ అయిపోయి వేరైపోయి దేవుని చిత్త ప్రకారమే నడవాలని ఇష్టపడ్డాడు. దేవుని ఆలోచన నెరవేర్చబడాలని కోరుకున్నాడు. అట్లాగే మనం కూడా నా చిత్తము కాకోకుండా నాలో దేవుని చిత్తమే నెరవేర్చబడాలి. ఎవరి చిత్తం నెరవేర్చబడాలి? మరి మీరు ఎవరి రక్తం చేత కడగబడిన వాళ్ళు? నిజం చెప్పండి బాబాయ్, దేవుని రక్తం చేత కడగబడ్డాం. యేసు ప్రభు కూడా కడగబడ్డాడు. యేసు ప్రభు కడగబడిన తర్వాత తండ్రి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. తన తండ్రి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఎప్పుడు కుమారుడు అంటున్నాడు తెలిసిన? ఏ సమయాన్ని బట్టి కుమారుడు అంటున్నాడు తెలిసిన? ఏ ఉద్దేశాన్ని బట్టి కుమారుడు అంటున్నాడు తెలిసిన? ఏ ఆలోచన బట్టి కుమారుడు అంటున్నాడు తెలిసిన? ఇతడు సమస్తానికి లోకానికి వేరే జీవిస్తూ నా కొరకు బతక సాగాలని కోరుకుంటున్నాడు. నా చిత్తాన్ని యావత్తు నెరవేర్చాలని ఉద్దేశించాడు. ఆ ఉద్దేశం యావత్తు నెరవేర్చబడాలంటే లోకానికి నువ్వు వేరై ఉండాలి. దేనికి వేరై ఉండాలి మనం? లోకానికి, లోక ఆశలకి, సమస్తానికి సిలువ వేశానని రాశాడు ఒక చాట. యేసు ప్రభు ఎప్పుడైతే నీల యుద్ధం నుండి బయటకు వచ్చాడో పరిశుద్ధాత్మ పావురం వలె దిగి వచ్చింది ఆడికి. కరెక్ట్. తర్వాత అంటున్న మాట, ఇతడు నా కుమారుడు. ఏమంటున్నాడు? ఎప్పుడు అంటున్నాడు? ఏ సమయాన్ని బట్టి అంటున్నాడంటే, ఎప్పుడైతే బాప్తిసం తీసుకొని నీళ్ళ ఒడ్డు నుండి బయటకు వచ్చి ఉన్నాడో అప్పుడు పరలోకం నుండి ఒక శబ్దం మాట్లాడుతూ వస్తుంది, ఇతడు నా ప్రియ. ఏం స్టేట్మెంట్ అండి అదే! ఇతడు నా ప్రియ కుమారుడు. బాప్తిసం తీసుకున్న నీవు నీళ్ళ ఒడ్డు నుండి బయటకు వచ్చిన తర్వాత యేసు ప్రభు కూడా ఈమె నా ప్రియ కుమార్తె, ఇతడు నా ప్రియ కుమారుడు. ఎప్పుడన్నాడు? నువ్వు సంపూర్ణంగా లోకం వైపు ఇంకా నేను చూడను, లోకం వైపు నేను తిరగను, లోక ఆశల వైపు కూడా, ఆడంబరాల వైపులు కూడా, పండగలు పబ్బాలు కూడా నేను చేసుకోను. బతకాలంటే క్రీస్తు కొరకే బతకాలని నిర్ణయించుకొని క్రీస్తు పరలోక రాజ్యానికి చేరాలి, క్రీస్తులాగే నడవాలి, క్రీస్తులాగే జీవించాలి, క్రీస్తులాగే అనేకులకు ప్రత్యక్షపరచబడాలి అని కోరుకొని తీసుకున్న ఆనాటి బాప్తిసము ఈనాటి వరకు దేవుని పోలికగా, దేవుని చిత్తానుసారంగా నడిపించబడుతున్నావా? ఇది నీ ప్రశ్న. ఏంటంటే మౌనం అయిపోయారా? యేసుప్రభు స్టేట్మెంట్ ఇచ్చా. మార్కు సువార్తమానం 1వ అధ్యాయంలోనే ఉంటుంది, చూడండి, చదువుకుంటారండి, మాట్లాడుతుంది చూడు. మార్కు సువార్తమానం 1వ అధ్యాయంలోనే 8, 9 వాక్యాలు చూడండి. ఇతడు నా ప్రియకుమారుడు, ఇతని యందు నేను ఉందా? 1వ అధ్యాయం 10వ వచనం. మార్కు సువార్తమానం 1వ అధ్యాయం 10వ వచనం. 10వ వచనం చదువమ్మా. వెంటనే నీళ్ళ నుండి ఒడ్డునకు వచ్చుచుండగా అందరూ చూశారు. ఒక్కరు గారు ఆడిన సైనికులు అనేకులు ఏం చూశారంటే పరిశుద్ధాత్మ పావురం వల్ల దిగి వచ్చుట అందరూ చూశారు. తర్వాత ఏం రాయబడింది? మరియు పైనుంటి శబ్దం వస్తుంది, ఇతడు నా ప్రియ కుమారుడు. ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు చూడండి. ఇతడు నా ప్రియ కుమారుడు. సరేనయ్యా, నీ ప్రియ కుమారుడే కరెక్టే కాదనట్లే. తర్వాత ఏంటని ఆయన ప్రశ్నిస్తే, ఇతని యందు నేను
అబ్బా ఏం మాట రాశాడండి. ఎవరి యందు ఆనందిస్తున్నాడు? ఎవరి యందు ఆనందిస్తున్నాడు? ఎప్పుడైతే యేసు ప్రభు బాప్తిసం నిలబడి ఉంటూ వచ్చిన తర్వాత ప్రియకుమారుడు అంటున్నాడు, ఇతని యందే నేను ఆనందించుచున్నాను అని రాశాడు. ఇప్పుడు దేవుడు మన యందు ఆనందిస్తూ ఉన్నాడా? దుఃఖపడుతూ ఉన్నాడా? బాధపడుతూ ఉన్నాడా? వేదన చెందుతూ ఉన్నాడా? లేకపోతే కన్నీరు కారుస్తూ ఉన్నాడా? చెప్పరేంటండి. రేపు బల్లారాధనలో పాలు పొందుతున్న నీలో ప్రతి లోపాన్ని నువ్వేం చేసుకోవాలి? ఏం చేసుకోవాలి? ప్రతిరోజు కూడా సోపుల్లో, తలంపుల్లో, ఆలోచనలు, నడకలో, సమస్తములో కూడా నీవు పౌలు గారు అందుకే రాశాడు, నేను నా శరీరాన్ని తినమెల్ల నేను ఎందుకు నలగొట్టుకుంటున్నావయ్యా? దేని కొరకు నలగొట్టుకుంటున్నావయ్యా? ఎందుకంత ఉపవాస ప్రార్థనలు? ఎందుకు కన్నీటి ప్రార్థన? ఎందుకు ఆ వేదన పడుతున్నావు, రోదన పడుతున్నావు, బాధపడుతున్నావు, చింతిస్తూ ఉన్నావు, దుఃఖాక్రాంతుడు ఉన్నావంటే నా శరీరాన్ని నేను నలగొట్టకపోతే ప్రభు స్వరూపంలోనికి నేను ప్రభు యొక్క స్వరూపములోనికి రాకపోతే దేవుడు తన కుమారుడుగా అంగీకరిస్తాడా? కుమార్తెగా అంగీకరిస్తాడా? ఆయన పాలు పొందే బల్లారాధనలో యోగ్యుడుగా నేను అనుకుంటాడా? అనుకోడు. అందుకని పౌలు గారు కూడా అంటాడు, పాపులలో నేను ఏమంటున్నాడు? పాపులలో నేను ప్రధాన పాపిని. ఏం చేసావయ్యా అంత పెద్ద మాట మాట్లాడుతున్నావు? క్రైస్తవుల్ని హింసించేవాడిని, కొట్టేవాడిని, చిత్రవాదన చేసేవాడిని, చంపేసేవాడిని. అతనే ఒప్పుకుంటున్నాడు, నేను ప్రధాన పాపిని. ఎప్పుడైతే దేవుడు దర్శించి మాట్లాడుతూ వచ్చాడో ఆ క్షణాన ఒక దైవజనుడు పంపించాడు. ఈ దైవజనుడు అంటాడు, ప్రభా అతడు ఎలాంటాడో తెలుసు కదా, ఎలాంటి వ్యక్తో తెలుసు కదా, అతనిలో మారు మనసు అనేదే ఏ మనసు? మారు మనసు లేదు. మార్పు చెందనివాడు, మూర్ఖుడు, విరుచుకుపడి చంపేసేవాడు. ఒకళ్ళు నన్ను కూడా చంపుతాడేమో. కాదు యేసుప్రభు అంటాడు, కాదు నువ్వు వెళ్ళి అతని కంటుకున్న పొరలను నీవు రాల్పేసే అంటాడు. ఇప్పుడు పౌలు గారు తన పాత జీవితాన్ని అంతటిని కూడా దేని ద్వారా గడుక్కున్నాడు? బాప్తిసము ద్వారానే పాతి పెట్టేశాడు. తర్వాత అతను ఏమంటున్నాడు తెలుసా అంటే, నేను క్రీస్తును పోలి ఎవరిని పోలి నడుచుకుంటున్నాడంట? ఎవరిని పోలి నడుచుకుంటున్నాడు? నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు కూడా అంటే ఇతనిలో ఎవరు పోలిక ఉంది? ఏంటండి సమాధానం చెప్పరేంటండి బాబాయ్? మిమ్మల్ని అడిగేది, ఎవరు పోలిక అంటున్నాడు? క్రీస్తు పోలిక. ఆ స్వభావం, ఆ గుణాలు, ఆ లక్షణాలు యావత్తు నాలో కూడా ఉన్నాయి. ఆ మాట అనడమే కాదు, బ్రతికినా ఎవరి కొరకు బ్రతకాలి? నిజం చెప్పండి. బ్రతికినా ఏందండి? బ్రతికినా ఎవరి కొరకు బ్రతకాలంటున్నాడు? ఎందుకు బతకాలంటున్నాడు? యేసు కొరకు మాత్రం ఎందుకు బతకాలి? యేసు ప్రభు కొరకు మాత్రం ఎందుకు జీవించాలి? యేసు ప్రభు కొరకు మాత్రం ఎందుకు ప్రాణాలు పెట్టాలి? ఎందుకు బలిగవ్వాలి? ఆయన ఏం చేశాడు? ఆయన ఏమిచ్చాడంటే మన పాపాల నిమిత్తము సర్వస్వాన్ని కోల్పోయాడు. మన కొరకు
ఆయన వీపు నాగటి చారవలే దున్నబడ్డదని రాస్తుంది. మన ముఖాను వేయవలసిన ఉమ్ము ఎవరు ముఖాన్ని వేశారు? ఎవరు ముఖాన్ని ఊశారు? ఎవరిని పిడుగుద్దులు కొట్టారంటే యేసు ప్రభునే. ఎందు నిమిత్తం కొట్టారు? సకల మానవుల పాపాన్ని ఆయన మోసాడు గనుక, ఆయన భుజస్కంధాల మీద వేసుకున్నాడు గనుక, ఆయన భారాన్ని భరిస్తున్నాడు కనుక. ఎందుకయ్యా నీకు అంత అమితమైన ప్రేమ అంటే, వాళ్ళు నా ప్రజలు, వాళ్ళు నా కుమారులు కుమార్తెలు కనుక వాళ్ళ పాప భారాన్ని నేను, అందుకని యోహాను అంటాడు, ఇదిగో లోక పాపాన్ని మోసుకొని పోతున్నా. మనం రోజు పాపాలే చేస్తాం. ఎవరి మీద వేస్తాం? మనం రోజు తప్పుడు మాటలు మాట్లాడతాం. ఎవరి మీద రుద్దుతాం? మనం రోజు చూడకూడని చూస్తాం. మరి కనులు మూసి ఎవరిని పిలుస్తాం? ఆలోచించుకోవాలి. పౌలు గారు అంటాడు, బతికినంత కాలం, జీవించినంత కాలం, నడిపించబడుతున్నంత కాలం, శ్రమలైన హింసలైన ఉపద్రవాలైన ఏదొచ్చినా సరే క్రీస్తును మాత్రం నేను విడిచిపెట్టను వ్యక్తిని కాదు. ఎందుకయ్యా యేసు ప్రభు అంటే అంతగా నువ్వు మాట్లాడుతున్నావు ఆయన గురించి అంటే, నా కొరకు సమస్తాన్ని కూడా ధారపోశాడు, నా పాపాల నిమిత్తం మరణించాడు, నాలాంటి పాపుల కొరకు రక్తాన్ని చిందించాడు, నన్ను శుద్ధీకరించాడు. నన్నుయే కాదు, నా మనస్సును, ఆలోచనను, తలంపును, ఊహలన్నిటిని కూడా శుద్ధీకరించి తన పోలికగా చేసుకున్నాడు. ఆనాటి నుంచి ఇప్పుడు వరకు కూడా పౌలు గారి గురించి చెప్పుకోవడానికి గల కారణం ఏంటంటే, తను బ్రతుకు దినములన్నిటి కూడా దేవుని ఏ కోశాన విడిచిపెట్టకుండా వెంబడిస్తూ వస్తున్నాడు గనగనే. మనం కూడా పరిశుద్ధ గ్రంథాన్ని చేతబెట్టుకొని పాటలు పాడుకుంటూ దేవుని సన్నిధికి వస్తూ దేవుని వాక్యం వింటూ నడిపించబడుతున్నాం. కానీ మనలో క్రీస్తుకు కలిగిన స్వరూపము ఉన్నదా? క్రీస్తుకు కలిగిన స్వరూప దర్శనం ఉన్నదా? పౌలు గారు అదే అనేది, బ్రతికినంత కాలమును దేవుని సన్నిధికి వస్తున్నా కానీ ఆయన పోలిక నీలో ఒక్కటి గుణాతిశయమైన ఉన్నదా? అందుకనే మనం ఎప్పుడు చూసినా దేవుని సన్నిధికి వచ్చి పాట పాడి చప్పట్లు కొట్టి ఆనందించి స్మరించుకుంటూ వెళ్తాం. కానీ ఏనాడైనా మోకరించి, ప్రభా నీ పోలికగా నేను ఉన్నానా అని ఒక్కనాడైనా ప్రశ్నించుకున్నావా? నీ అడుగు జాడల్లో నేను తప్పిపోకుండా నడిపించబడుతున్నావని ఒక్కసారి ఆలోచించావా? నీ ప్రాణాత్మ దేహములు కూడా నలగొట్టుకుంటూ పరిశుద్ధపరుచుకుంటూ నడిపించబడుతున్నావా అంటే ఏనాడు కూడా, ఒక్కనాడు కూడా కనిపించట్లేదు. మరి నేను పరలోక రాజ్యానికి వెళ్తాను, నేను క్రీస్తుతో పాటు యుగ యుగాలు కూడా జీవిస్తాను. ఎట్లా జీవిస్తా అంటే, ఆయన రక్తమాంసంలో పాలు పొందుతున్నాం కదా. ఆయన రక్తమాంసంలో పాలు పొందాలంటే అయోగ్యంగా నువ్వు చెయ్యి ఏమేయకూడదు, చెయ్యకూడదు. లోపాలన్నిటిని సరి చేసుకోకుండా చెయ్యేసావనుకో, లోపాలన్నిటిని సరిదిద్దకుండా చెయ్యేసావనుకో, లోపాలన్నిటి మార్చుకోకుండా చెయ్యేసావనుకో, శాపగ్రస్తుడిగా మార్చబడతావు అని రాసింది. అంటే రక్త మాంసంలో పాలు పొందడం ఎలా ఉండాలంటే, నేను పరిశుద్ధుని గనక, ఈ మాటకి చెప్పరేంటండి బాబాయ్, నేను పరిశుద్ధిని గనక నీవు కూడా ఎలా ఉండాలి? ఎలా కనపడాలి? ఎవరికి కనపడాలి? ఎవరి ఎదుట కనపడాలి? దేవుని ఎదుట కనపడాలి. ప్రభా రక్తమాంసాల్లో పాలు పొందుతున్నారు, వీళ్ళందరికీ నీ రక్తమాంసంలో పాలు పొందే ధన్యత కృపనిచ్చావు. మరి నీ రక్తమాంసంలో పాలు పొందే యోగ్యులు ఎవరై అంటే పలానా పేర్లు చెప్తాను, వాళ్ళకు మాత్రమే ఇయ్యి అన్నాడు అనుకోండి, మిగతా వాళ్ళకి ఇయ్యద్దు అన్నాడు అనుకోండి, అక్కడ ఏమున్నట్టు నీలో? చెప్పరేంటండి ఏమున్నట్టు? రే నా పక్క వ్యక్తికి బల్లారాధన పాలు పొందాడు,
రక్తమాంసంలో చేయేసాడు, బల్లారాధన తీసుకున్నాడు, అతడు సంతోషంగా ఉన్నాడు. నా దగ్గరకు వచ్చేదానికి ప్రభు రక్త మాంసం నేను అందుకోలేకపోతున్నానంటే నీలో ఏదో సరి చేసుకోలేని లోపం ఏంటండి, చెప్పరేంటండి? ఏదో ఒక లోపం ఉంది కనుకనే పొందుకోలేకపోతున్నావు. కొంతమంది చూడండి, బల్లారాధన అంటేనే రక్త మాంసంలో పాలు పొందకుండా లేచి వెళ్ళిపోతారు. ఎందుకో తెలుసా? వాళ్ళ మనస్సాక్షి వాళ్ళని గద్దిస్తుంది. ఏయ్ నువ్వు చెయ్యి, ఎందుకే గుర్తు? ఎవరా అబ్బాయి బల్లారాధనలో పాలు పొందలేదు కదా అంటే, బాప్తిసం అయితే తీసుకున్నాను కదన్నా. సరైన మనసు, సరైన మారు మనసు, సరైన మనసు లేక నన్ను బల్లారాధన కూర్చోబెట్టలేంటే, బాప్తిసం తీసుకున్నప్పుడు ఎలా తీసుకున్నావురా? నేను లోకానికి ఉండను, ఇంకా ఉన్నదంతా నేను క్రీస్తులోనే ఉంటాను. ఇంకా బ్రతుకైతే క్రీస్తే, చచ్చిపోయినా క్రీస్తే, బతికినా క్రీస్తే, సజీవుడుగున్నా క్రీస్తే, నడిచినా క్రీస్తే, లేచినా క్రీస్తే, పడుకున్నా ఇదే. బాప్తిసం పొందిన ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా క్రీస్తులో ఉన్న ప్రతి వ్యక్తిలో కూడా యేసు ప్రభు యొక్క సహవాసము కలిగి నడిపించబడేవాడు సమస్తానికి దూరంగా ఉంటాడు. ఎందుకు దూరంగా ఉంటాడు తెలుసా? ఆయన రక్త మాంసములలో నేను పాలి భాగస్థుడిగా మార్చబడాలి. మరి ఇప్పుడు గుర్తు చేసుకో, యేసు ప్రభు రక్త మాంసంలో పాలి భాగస్థుడిగా అవ్వాలంటే నిన్ను నీవు పరిశుద్ధపరుచుకోవాలని ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయంలోనే రాయబడింది. మమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకోండి, రేపటి దినాన ప్రభు మీ మధ్యలో అద్భుత కార్యాన్ని చేస్తాడని రాసి ఉంటుంది. ఎప్పటికి పరిశుద్ధపరుచుకోవాలి? నువ్వు ఎప్పటికి పరిశుద్ధపరుచుకోవాలా? రేపటి దిన అద్భుతం చేయాలంటే నువ్వేం చేయాలి? ఈ దినాన ఏం పరుచుకోవాలి? వేటిని పరుచుకోవాలంటే నీ చేతులను పవిత్రమైన చేతులుగా ఎత్తవలెనని రాస్తుంది. ఎలాంటి చేతులు ఉండాలంటే మన చేతులు ఏంటండి? ఎలాంటి చేతులు ఉండాలంట? ఏ చేతులు ఉండాలంట? పవిత్రమైన. ఏంటండి మీరు చదవండి. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 8వ వాక్యం. ఏ చేతులు ఎత్తాలంట? మరి నీ చేతిలోకి వచ్చేది ఏ శరీరం వస్తుంది? ఏ శరీరం వస్తుంది? ఏ శరీరం వస్తుందండి? యేసు ప్రభు విరిచిచ్చిన ఏ శరీరం? పాపము లేని పరిశుద్ధమైన శరీరాన్ని భుజించేటప్పుడు నీ చేతులు ఎలా ఉండాలి? ఏంటండి మాట్లాడరు బాబోయ్? ఇప్పుడు యేసు ప్రభు ఒక రొట్టెను ఎత్తుకొని ఇది మీ కొరకు విరవబడుతున్న నా శరీరం అని ఇస్తాడు. ఏ శరీరం అది? పాపము లేని దోషము లేని పవిత్రమైన శరీరం. ఆ శరీరాన్ని భుజించాలంటే నీ చేతులు ఎలా ఉండాలి? ఆ పిలాతు అంటాడు, యేసుప్రభుని చూసి చేతులు కడిగేసుకుంటున్నాడు. ఎందుకని? ఈ దోష నా మీద, నా పిల్లల మీద ఉండకూడదు. అందుకని చేతులు కడిగేసుకుంటా. నీ చేతిలో పాపం ఉండి చూసి దేవుడు ఏం చేస్తుంటే ముఖాన్ని తిప్పుకుంటాడంట. ఏంటి ప్రభా ముఖాన్ని తిప్పేసుకుంటే నీ చేతులలో పాపం ఉంది. చేతులే కాదంట, నువ్వు పూజించిన తర్వాత తీసుకునేటప్పుడు నీ పెదవులు కూడా పవిత్రంగానే ఉండాలని రాశాడు. ఏ పెదవులు కలిగి ఉండాలంట? ఏంటండి? చదవండి. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 9వ వాక్యంలో ఉంటుంది చూడండి మాట.
పవిత్రమైన చేతులు ఉండాలి, పవిత్రమైన పెదవులు ఉండాలి అని రాశాడు. ఆయనను సేవించినట్టు నేను వారికి ఎలాంటి పెదాలు ఇచ్చాడంట? పవిత్రమైన పెదవులను ఇస్తాడు. నీ నోటి దగ్గరకు వచ్చేది ఏమిటి? యేసుక్రీస్తు అనే రక్తం. అది పానం చేసేటప్పుడు నీ పెదవులు ఎలా ఉండాలంట? మాట్లాడరంటండి బాబాయ్, మాట్లాడండి గట్టిగా. యెషయా గ్రంథంలో మీరు 6వ అధ్యాయం 5వ వాక్యంలో చదివితే అపవిత్రమైన పెదవులు గల ప్రజల మధ్యలో నేను ఉన్నానని రాశాడు. వాళ్ళు ఏం చేస్తారంటే లోకస్తులు మాట్లాడినట్టుగా మాట్లాడతారు. చదువు ఆ మాట, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వాక్యంలో. అయ్యో నేను ఎలాంటి వాడంట? ఒకప్పుడు అంత లోకస్తులాగా మాట్లాడు. దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత నీ పెదవులు ఎలా ఉండాలంట? ఏ పెదవులు కలిగి ఉండాలంట? పవిత్రమైన పెదవులు కలిగి ఉండాలి. ఒకప్పుడు మాట్లాడాం, ఒకప్పుడు దూషించాం. ఇదే పెదవులతోనే. పెదవులు కోసేస్తే వాడు మాట్లాడగలుగుతాడా? ఏంటండి, పెదాలు కట్టేపోతే మాట్లాడగలుగుతాడా? మాట్లాడు. మూగివాడికి పెదాలు ఉంటాయి కానీ మాటలు రావు. అందుకనే మన జీవితంలో దేవుని సన్నిధిలో రక్త మాంసంలో పాలు పొందాలంటే నీ చేతులు నిర్దోషమైన చేతులై ఉండాలంటాడు. అందుకనే కీర్తన గ్రంథకర్త రాస్తాడు 24వ అధ్యాయం 4వ వాక్యం. ఆ వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, అదిగో నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగి ఉండేవాడై ఉండాలి. హృదయం ఎలా ఉండాలంట? హృదయం కూడా శుద్ధమై ఉండాలి. మనం పాట పాడతాం, నా హృదయం ఏంటండి మీకు బాగా తెలిసి పాట. నా హృదయం ఎవరికి ఆలయం? ఆ ఆలయాన్ని ఎట్లా ఉండాలంట? శుద్ధమైనదే ఉండాలి. అందుకని యేసుప్రభు అంటాడు, వాకిట నిలిచి నేను తలుపు తడుతూ ఉన్నాను, ఎవడైతే తలుపు తెరుస్తాడో వాడిలో నేను, నాలో వాడు ఉంటామని రాశాడు. మరి నీ హృదయం నుండి వచ్చేవి కూడా కొత్త నిబంధనలు రాస్తాడు. లోపల నుండి అపవిత్రమైనవి వస్తాయంట. హృదయంలో నుండే, ఎక్కడి నిండా కాదు, హృదయంలో నుండే వస్తుంది. హృదయం మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది అని రాస్తుంది. కడుపు నిండిని బట్టి ఒకడు మాట్లాడతాడు, హృదయం నిండిన బాని బట్టి ఇంకొకడు మాట్లాడతాడు. కానీ మన హృదయాన్ని కూడా ఏం చేసుకోవాలంట? శుద్ధి చేసుకోవాలి. అందుకని ప్రతి అవయవాన్ని కూడా పరిశుద్ధపరచబడాలి. ప్రతి పరిమాణం కూడా పరిశుద్ధపరచబడితేనే నీవు బల్లారాధనకు యోగ్యుడిగా మార్చబడతావు. అట్లా అందుకనే యేసు ప్రభు అంటాడు, రే బాప్తిసం పొందాలంటే నీళ్ళలో తండ్రి కుమార పరిశుద్ధ నామంలో బాప్తిసం పొందిన వాడు ఆనాటి మొదలుకొని వాడి చేతులు పవిత్రమైన చేతులై ఉండాలి, పవిత్రమైన పెదములై ఉండాలి, నిర్దోషుభ్రమైన హృదయము కలవాడై ఉండాలి. ఇట్టి గలవాడు బల్లారాధనకి పాత్రుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరు అట్లాగే మోకరించండి, అందరు అలాగే మోకరించండి. కనులు మూసి
దేవుని సన్నిలో సముఖములో చేతులెత్తిన ప్రతి ఒక్కరూ నోరు తెరచి మనసారా దైవమా నీకు స్తోత్రాలు, మునుపు దూరస్తులుగా ఉన్నాం, స్తోత్రాలు ఎందుకు పనికిరాని వారం అయ్యా నీకు స్తోత్రాలు 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 దేవుని సముఖములో మనసారా ప్రార్థన చేసుకో. స్తోత్రమయ్యా 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 దైవమా నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఒడ్డుకొచ్చిన తర్వాత కూడా అయ్యా నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ప్రభు అంటున్నాడు, అయ్యా నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. ఈమె నా ప్రియ కుమార్తె, అయ్యా నీకు స్తోత్రాలు. వీళ్ళ యందు నేను ఆనందించుచున్నాను. ఎప్పుడు ఆనందిస్తావయ్యా? పవిత్రమైన చేతులు కలిగి ఉండాలి. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయ్యా. శరీర క్రియలన్నీయు, అందరూ నోరు తెరిచి, అవి నశించకపోతే నీవు యోగ్యురాలువు కాదు, యోగ్యుడవు కాదు. జీవనది నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనది నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయ్యా. అయ్యా శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయ్యా. అవి నశించునుగాక. జీవనది నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. కృంగిన సమయములో నీ కృపను ప్రసాదించు. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుమా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుమా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనది నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘననామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. నీ దాసులను ఈ రాత్రి కాల సమయములో నిలబెట్టారు, అందును బట్టి నీకు స్తోత్రాలు. బలపరిచారు, అందును బట్టి నీకు స్తోత్రాలు. అయా సమాజమునకు సంఘమునకు తండ్రి, నీ శరీరాన్ని భుజించబోవు, నీ రక్తాన్ని పానము చేయిపోవు నీ ప్రజలను తండ్రి అవసరమైన సత్యోపదేశములు పవిత్రమైన పెదవులతో ప్రార్థించాలని, అయా పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించాలని, నీ స్వారూప్యములోనికి మారాలని, నీ పోలికలోనికి మారాలని తండ్రి, అయా నీ పోలిక రావాలని తండ్రి ఎంతగానో బలపరిచి దైవ సేవకుని ద్వారా మీరు మాట్లాడిన విధానమును బట్టి నీకు స్తోత్రాలు. ప్రతి మాట మా బిడ్డల గుండెల్లో మీరు నీరు కట్టి ఫలింప చేయండి. అయా పవిత్రమైన పెదవులతో ప్రార్థించే అనుభవాలు, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించే అనుభవాలు, మరి ముఖ్యముగా తండ్రి అయా నీ శరీరాన్ని భుజించటం మాత్రమే కాదు, నీ రక్తమును పానము చేయటం మాత్రమే కాదు, సంఘము నీ స్వరూప్యములోనికి మార్చబడాలి ప్రభువా. నీ రాకడకు సిద్ధపడాలి ప్రభువా, నీ రాజ్యమునకు సిద్ధపడాలి తండ్రి. అట్టి అనుభూతిలోనికి మీరు నడిపించమని చేరి వచ్చిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. వాక్య పరిచర్య చేసిన దీనదాసులను మీరు బలపరిచి ఇంకను వాడుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.
మన తండ్రి అయిన దేవుని కృపయు, కుమారుని యొక్క పరిశుద్ధతయు, పరిశుద్ధాత్మిక నీ సహవాసము ఇప్పుడెల్లప్పుడూ సదాకాలము సకలి కోటి పరిశుద్ధులకు ఆయన కృపతోడయుండి నడిపించును గాక. ఆమేన్.